అయిపోయింది. ఓకే. టక్కున నేను మంత్రి అయ్యాను 3 నెలలలోపే. హ్మ్. ఎస్కార్ట్‌తో షూటింగ్‌కెళ్ళాల్సొచ్చింది ఒకసారి. ముందొక పోలీస్ బండి, ఎనకొక పోలీస్ బండి. తమరు మంత్రులు, తమరికి ముందు బండ్లు, వెనక బండ్లు, పోలీసులొస్తరు. మాదేముందయ్యా మేమేదో అని మొదలుపెట్టాడు మరి. ఇక నువ్వు ఇంతేలే తప్పదులే నీకు అని అట్లా, అట్లా అంత సరదాగా ఉండేది. సరదాగా. అసెంబ్లీకి అప్పుడప్పుడు వచ్చేటోడు. ఎప్పుడు రెగ్యులర్‌గా వచ్చేటోడు కాదు. హ్మ్. నేను రెగ్యులర్‌గా ఉండాల్సి ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ అవును. కాబట్టి నేను రెగ్యులర్. హ్మ్. "ఏయ్ బామ్మనా రారా ఇద్దరం కలిసి కూర్చుందాంరా టీవీలో చూపిస్తారు" అనేటోడు. అంత పెద్ద సినిమాలలో చేసి టీవీలో కనిపిస్తుంది. అంటే హ్మ్. అంత అంత చిన్న మనిషి అయిపోతాడు. అమాయకంగా. మళ్ళా పెద్ద మనిషి అయిపోతాడు. హ్మ్. అంటే నేను పోయి కాసేపు కూర్చునేవాడిని. మీ ఇద్దరం కూర్చున్నంతసేపు టీవీలో చూపించేవాళ్ళు. ఇక నేను వెళ్తానురా నాకు షూటింగ్ ఉంది. నేను పర్మిషన్ అడిగి వచ్చాను అది ఇది అని వీళ్ళు వెళ్ళిపోయేటోడు. నేను మంత్రి అయినా కదా! హ్మ్. మంత్రి అయినాక ఫస్ట్ టైమ్ వచ్చిండు అసెంబ్లీకి. బడ్జెట్ సమావేశం అది. "రేయ్ బామ్మనా వచ్చానురా దా" అన్నాడు. మినిస్టర్, ఎమ్మెల్యే అక్కడే కూర్చోవాలి నువ్వు అన్నా. సౌండ్లే పోయి అని అన్నాడు. ఇక అందరు గొల్లున నవ్వారు. అదే లాస్ట్ అసెంబ్లీకి రావటం. ఆ! ఇక రాలేదు. రాలేదు. అంటే మంత్రి కాలేడు కదా! అవునవును. అట్లా పాపం కోటత ఎంత నవ్వుకున్నారో మా ఎమ్మెల్యేలు.